ఈ స్కూల్‌కి కొత్తగా ట్రాన్స్‌ఫర్ అయ్యి వచ్చిన ఒక అబ్బాయిని లీసా పక్కన కూర్చోమని చెప్తారు. కానీ అతను అక్కడ కూర్చోకుండా ఆమె దగ్గర నుంచి డెస్క్ లాక్కుని దూరంగా వెళ్లి కూర్చుంటాడు. క్లాస్ అందరి ముందు అతను అలా చేసేసరికి లీసాకు చాలా అవమానంగా అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఒకరోజు లీసా ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తుండగా బాల్ అతని దగ్గరికి వెళ్లి పడుతుంది. వెంటనే ఆమె ఆ బాల్‌ను తన వైపు పాస్ చేయమని అడుగుతుంది. కానీ అతను ఆమెను అస్సలు పట్టించుకోకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి ఆమెను మళ్ళీ అవమానిస్తాడు. అయినా సరే లీసా అవేవీ మనసులో పెట్టుకోకుండా క్లాస్‌లో అతని పెన్సిల్ కింద పడిపోవడం చూసి దాన్ని తీసుకోమని పిలుస్తుంది. అయినా సరే అతను మళ్ళీ ఆమెను అవాయిడ్ చేస్తాడు. దీంతో లీసాకు అసలు తను అతనికి ఏం చేసింది అనే అనుమానం మొదలవుతుంది. ఒకానొక దశలో కోపం వచ్చిన ఆమె క్లాస్ జరుగుతుందని కూడా చూడకుండా నేరుగా అతని దగ్గరికి వెళ్లి అదే విషయం నిలదీసి అడుగుతుంది. అప్పుడే ఆమెకు అర్థమవుతుంది అతనికి చెవులు సరిగ్గా వినబడవని. కానీ ఈలోపే టీచర్ వాళ్ళిద్దరినీ క్లాస్ బయటికి వెళ్ళమని చెప్తారు. ఆ తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడు అతను కుంటుతూ నడవడాన్ని లీసా గమనిస్తుంది. మరుసటి క్షణమే అతను బాల్ ఎందుకు పాస్ చేయలేదో ఆమెకు అర్థమవుతుంది. అదే సమయంలో అతను కాలు జారి కింద పడిపోతాడు. లీసా వెంటనే అతన్ని పైకి లేపడానికి వెళ్తుంది. కానీ అతను నా మీద ఎవరూ జాలి చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆమెనక్కడ్నుంచి వెళ్ళమంటాడు. ఆ తర్వాతే లీసా తెలుస్తుంది ఒక యాక్సిడెంట్లో అతనికి కాలు మరియు వినికిడి శక్తి పోయాయని. ఆ తర్వాత తనను ఎగతాళి చేసేవాళ్ల మధ్య బతికి అతనికి జీవితం మీద విరక్తి పుట్టిందని. అప్పట్నుంచి ఆమెకు తను అతనితో ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకుని చాలా గిల్టీగా అనిపిస్తుంది. ఎందుకంటే తను కూడా తెలియక అతని లోపాలను ఎగతాళి చేసినట్టుగానే ప్రవర్తించింది. మరుసటి రోజే ఆమె అతనికి సారీ చెప్పడానికి వెళ్తుంది. అప్పుడు సడన్గా ఒక ఫుట్బాల్ వచ్చి అతని తలకు తగలడంతో అతని పరిస్థితి మరింత పాడవుతుంది. అతను నొప్పితో విలవిలలాడడం చూసి లీసా వెంటనే అతని చేతిని గట్టిగా పట్టుకుంటుంది. మరుసటి క్షణమే అతని కండిషన్ నార్మల్ అవ్వడం మొదలవుతుంది. అప్పుడు వాళ్ళు ఒకరినొకరు చూసుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక స్పార్క్ క్రియేట్ అవుతుంది.